నాగనాథ్ గారు, ఈ షష్టగ్రహ కూటమి గురించి మాట్లాడుతూ ఉన్నాం. చాలామంది ఆల్రెడీ మనం మాట్లాడున్నాం. చాలామంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు రాసులు ఈ రాసుల వారైతే అసలు కదలొద్దు, ఇల్లు కదలొద్దు, మాట్లాడొద్దు, మాట్లాడినా మీకు ప్రాబ్లమే ఇలాంటివి చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి. అవును. సో, సింహరాశి గురించి. అసలు రాసే సింహరాశి. అందరూ చాలా వరకు నేను మాట్లాడినంత వరకు చాలా వరకు సింహరాశిని చాలా ప్రత్యేకంగా చూస్తారు. సింహరాశిలో పుట్టడం ఒక గొప్ప విషయంగా భావించే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటారు? అసలు సింహరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? రంగాల్లో ఉండేవాళ్ళు మామూలుగా విద్యారంగం కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, మనకి బిజినెస్ రంగం వాళ్ళకి. ఈ ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది వాళ్ళ మీద? ఎవరు ఎక్కువగా జాగ్రత్తలు వహించాలంటారు? మార్చుకోవాల్సిన లక్షణాలేమిటి చెప్పండి? ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ భావంలో అవుతుంది. హ్మ్. అష్టమ భావం అవుతుంది సింహరాశి వాళ్ళకి. అయితే వీళ్ళకి ప్రధానంగా అష్టమ భావము అంటే చాలామంది ఆయుష్షు, ఆరోగ్యము, అకాల మృత్యువులు లేకపోతే యాక్సిడెంట్లు అవ్వడం ఇట్లాంటివి గూడా చాలా మటుకు కూడా నేను చూశాను వీడియోలు. హ్మ్. హ్మ్. షష్టగ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి అష్టమ భావానికొచ్చినప్పుడు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఎందుకు ఈ ఏరియాని టచ్ జేయాలనేది గూడా చెప్తాను. హ్మ్. సింహరాశి వాళ్ళు గూడా చాలా సున్నిత స్వభావులు. హ్మ్. చాలా సృజనాత్మకంగా, చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. మీరు హ్మ్. సింహరాశి అంటేనే మీకు ఒక పర్టిక్యులర్ పాయింట్ వస్తది. దే ఆర్ వెరీ క్రియేటివ్ పీపుల్. ఓకే. వెరీ క్రియేటివ్, వెరీ ఫన్ మేకింగ్, హ్మ్. మోస్ట్ స్పాంటేనియస్ హ్యూమర్ హ్మ్. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్మ్. దే ఆర్ ద మోస్ట్ ఐడిల్ ద పర్సన్స్ ఐడియల్ కూడా. పర్సన్. దే ఆర్ ద హ్మ్. మోస్ట్ బ్యూటిఫుల్ పీపుల్ హ్మ్. టు కమ్యూనికేట్ విత్ దిస్ రైట్. వరల్డ్. హ్మ్. అంటే హ్మ్. ప్రపంచంతోని ఎప్పుడు కలిసి హ్మ్. తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో వీడు 24 అవర్స్ ట్రై చేసే ప్రయత్నంలో ఉన్నట్టుంటది వాళ్ళ యాటిట్యూడ్. హ్మ్. వాళ్ళ యాటిట్యూడ్ అట్లా తయారు చేసుకోరు మేడం వాళ్ళు. హ్మ్. వాళ్ళది డిఫాల్ట్ నేచర్ అది. ఓకే. సో, వీళ్ళు ఎక్కువగా ఏదన్నా ఒక సిద్ధాంతాన్ని తయారు చేయడానికి ఇష్టపడతారు వీళ్ళు. హ్మ్. దే వాంట్ టు ఇన్నోవేట్. దే హ్మ్. వాంట్ టు క్రియేట్. హ్మ్. ఎప్పుడండి మొబైల్ ఫస్ట్ తయారు చేసిన వాడు ఈస్ ఎ పాయినర్. హ్మ్. ఆ తర్వాత 100 కంపెనీలొచ్చినాయి. కానీ హ్మ్. ఎవడు ఫస్ట్ సృష్టించాడో ఆ క్రెడిట్ కావాలి వాళ్ళకి. హ్మ్. వాళ్ళిట్లా అందరిని ఫాలో అయిపోయి గుంపులో గోవింద జీవితం వాళ్ళకిష్టం ఉండదు. హ్మ్. కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ, అందరి దృష్టికొస్తూ, అందరిని ఆకర్షింపబడేలాగా వీళ్ళ జీవన విధానం, వీళ్ళ వస్త్రాలంకరణ హ్మ్. ఇవన్నీ హ్మ్. కూడా అలానే ఉంటాయి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అలానే ఉంటారు. రైట్. హ్మ్. వీళ్ళు సున్నిత స్వభావం ఉండడం వల్ల ఈ షష్టగ్రహ కూటమి యొక్క విషయంలో వీళ్ళు ఏమి ఆలోచిస్తే బావుంటదో కూడా మనం డిస్కస్ చేస్తే చెప్పండి. ముఖ్యంగా వీళ్ళకి అతి సున్నితమైన మనస్తత్వం ఉండడం వల్ల వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఆహ్, జీవిత భాగస్వామికి సంబంధించినవి. ఎందుకంటే అష్టమం అంటే మాంగళ్య స్థానం అని కూడా అంటారు. హ్మ్. ఈ మాంగళ్య స్థానం అంటే జీవిత భాగస్వామి, హ్మ్. ఈ కుటుంబానికి సంబంధించింది. అందులో అందులో వీళ్ళకి అక్కడ ఆహ్, హ్మ్, ఈ రాస్యాధిపతి కూడా అక్కడే షష్టగ్రహ కూటమిలో ఉన్నాడు. హ్మ్. రవి. హ్మ్. అయితే ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఇది దీనివల్ల ఒక యోగం వస్తుంది. ఈ హ్మ్. యోగం ఉంటుంది. ఈ యోగం వల్ల వీళ్ళు ఈ సంవత్సరంలో చాలా ఉన్నతమైన స్థానానికొచ్చేస్తారు. హ్మ్. అద్భుతాలు జేస్తారంటారు. హ్మ్. నేను అనుభవంతో కొంత నా ఇన్‌ట్యూషన్‌తో నేను చెప్పేదేంటంటే, మన పూర్వీకులు, సిద్ధాంతులు, జ్యోతిష్యులందరూ గూడా రాజులు పాలించే కాలంలో రాజుల యొక్క అహంకారాన్ని సంతృప్తి పరచడం కోసమో, హ్మ్. లేదా రాజు గారిని దువ్వడం కోసమో కొన్ని పదాలు జత జేసుంటారు. హ్మ్. మీకు ఈ యోగం ఉందండి, ఆ యోగం ఉంది అని జెప్తే, రాజు ఎలానో మూర్ఖుడుంటాడు, చెప్పిన మాట ఇనడు గాబట్టి చాలా మటుకు. హ్మ్. సో, వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసం కొన్ని కొన్ని చెప్పుంటారు. హ్మ్. నిజంగా నేను చాలా మందిని చూసాను సింహరాశిలో పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా ఎదుటి వ్యక్తుల్ని నమ్మి లేదా వీళ్ళ డబ్బు ఇంకొకళ్ళకిచ్చి సహాయం జేసి హ్మ్. మోసపోయిన వాళ్ళే 10 మందిలో 8 మందిని చూసాను. ఓకే. అంటే వీళ్ళు ఎక్కువగా మోసపోతారు. అంటే నమ్మకంతో మోసపోతారు. ఇప్పుడు వాడు స్నేహితుడు, హ్మ్. వాడు సమస్యలో ఉన్నాడు. హ్మ్. ఆ స్నేహితుడొచ్చి అడగాల్సిన అవసరం లేదు. ఈయనే వెళ్తాడా ముందుకి? ఈయనే ముందర కనిపెట్టేస్తాడు. అయ్యో! మీరు గుర్తుపెట్టుకోండి సింహరాశిలో వాళ్ళు హ్మ్. దే ఆర్ వెరీ గుడ్ మైండ్ రీడర్స్. హ్మ్. హ్మ్. వాళ్ళ ప్రొఫెషన్‌లో సైకాలజీ ప్రొఫెషన్ గూడా యాడ్ జేసుకోవచ్చు. హ్మ్. బికాజ్ వాళ్ళు మీతో మాట్లాడుతుంటారు, మీతో పని జేస్తుంటారు. మీ మైండ్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ జేస్తారు వాళ్ళు. హ్మ్. సో, అది ఆ నేచర్ వీళ్ళకుండడం వల్ల ఎదుటివాడి సమస్యని చెప్పకుండానే దెలిసేసుకొని వాళ్ళకి సహాయం జేస్తారు. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ముందుండేది ఒకటి సహాయానికి. ఫిజికల్ హెల్ప్‌కి రెడీగుంటారు. హ్మ్. ఎప్పుడైనా ఫిజికల్ హెల్ప్ రెడీ. హ్మ్. ఎక్కడికంటే అంటే అక్కడికొస్తారు. ఓకే. రెండోది ఫైనాన్షియల్ హెల్ప్‌కి రెడీగుంటారు. హ్మ్. ఎందుకంటే వీళ్ళు జీవితంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఒక డొమైన్, ఒక యాస్పెక్ట్ ఏంటి అంటే అది ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అయ్యో రామ! సో, హ్మ్. వీళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లైఫ్‌లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో హ్మ్. చాలా మటుకు గూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి.
అంటే ఈ యొక్క సమస్య వల్ల ఉమ్, సంపాదించే డబ్బు ఒక నలుగురికి ఇచ్చేయడము, నలుగురికి ఇవ్వడము, ఉమ్, అక్క చెల్లెల సమస్యలు, వాళ్ళ పిల్లలు, ఉమ్, వీళ్ళంతా సున్నిత స్వభావాలు అంటే అది ఇచ్చింది వసూలు చేసుకోవడం కూడా రాదు. ఓకే. సో ఈ షష్టగ్రహ కూటమి అంటే ఇచ్చి వదిలేస్తారండి అలా? అంటే వీళ్ళకి మనసులో ఉంటది కదా మేడం, ఎందుకంటే కష్టపడి సంపాదించింది అది మళ్ళీ అవును. రిటర్న్ రావాలంటది, ఆ, కానీ అడగలేరు. ఓకే. మొహమాటం ఎక్కువ. అడగలేరు. రెండోది లోపల బాధ ఉంటది, ఆవేశం ఉంటది. ఉమ్, కానీ అది అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు అనే సున్నితత్వం వీళ్ళలో మీకు చాలా కనిపిస్తది. వీళ్ళు ఎంతో ఓకే. సహనం కోల్పోతే తప్ప అక్కడే మోసపోతారు. బ్లాస్ట్ గారు వీళ్ళు. ఉమ్, అదే మీరు కర్కాటక రాశి వాళ్ళని తీసుకోండి, ఒకటికి 2 సార్లు చూస్తారు, మూడోసారి బెల్ట్ తీస్తారు, ఉమ్, అనేస్తారు మొహం మీద. ఉమ్, అర్థమైందండి? అదే వృశ్చిక రాశి వాళ్ళు, ఉమ్, వాళ్ళు కూడా అనేస్తారు. ఉమ్. కానీ ఆ స్వభావం మీకు సింహరాశిలో సింహరాశిలో కనబడదు. మీకు కనపడదు. రైట్. కాబట్టి వీళ్ళు చాలా సందర్భాల్లో కుటుంబంలో ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ ఉమ్, బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల, ఉమ్, అర్హత లేని వాళ్ళకు ఆర్థికంగా వీళ్ళు సహాయం చేయడం వల్ల, ఉమ్, కుటుంబ స్థానంలో ముఖ్యంగా జీవిత భాగస్వాములతో వచ్చేటువంటి సమస్యలు కూడా ఇలాంటివి ఉంటాయి. చాలా మటుకు భాగస్వామికి చెప్పకుండా చేస్తారు, ఉమ్, తీరా తర్వాత తెలుస్తది. లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పి చేస్తాడు, చాలా ఉమ్, కాన్ఫిడెంట్‌గా చెప్తాడు వాడు మళ్ళా ఇస్తానని. ఉమ్, ఈ లక్షణాలనే ఈ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ షష్టగ్రహ కూటమి టైంలో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉమ్, ఉమ్, ఈ స్వభావం మీరు ఒకవేళ ఎదుటి వ్యక్తిని సున్నితంగా అర్థం చేసుకున్నప్పుడు, అవతల వాడు కూడా నిజంగా అంత సున్నితమైనటువంటి స్థాయి, అటువంటి సమస్యలో ఉన్నాడా అన్నది నువ్వు ఊహించుకున్నట్లు ఉందా? ఉమ్, అక్కడ సందర్భం అలా ఉందా? ఎప్పుడు ఉమ్, అంతే కదా మేడం. మన ఊహ ఒకటి ఉంటుంది, ఉమ్, సందర్భం ఒకటి ఉంటుంది. ఉమ్, వీళ్ళు సందర్భానికి కనెక్ట్ అవ్వరు వీళ్ళు. ఉమ్, భావోద్వేగాలకు కనెక్ట్ అవుతారు. ఓకే. ఎందుకంటే ఆ ఎమోషన్ వీళ్ళలో బర్న్ చేయడంలో అవతల ఉమ్, వాడు ఉమ్, నాటకీయంగా ఉంటే, ఉమ్, ఇప్పుడు మోసపోయాడంటే 2 రకాలు ఉండొచ్చు. ఒకటి అవతల వాడు డబ్బులు ఎగ్గొట్టడంలో వాడికి పరిస్థితులు బాగలేకపోయి ఉండొచ్చు. ఉమ్, రెండోది అవతల వాడు వీళ్ళ ఎమోషనల్ నేచర్ తెలుసుకొని ఉమ్, వీళ్ళందరిని డ్రామటైజ్‌గా వీళ్ళ ముందొచ్చి బాధపడి, ఏడిచి, కాళ్ళు పట్టుకుంటే వీళ్ళు ఉమ్, కరిగిపోతారు. అవును. సో, అలాంటప్పుడు ఏం చేస్తారు? సర్వం తీసిస్తారు. ఉమ్, నేనైతే అసలు మొత్తం ఇంటి పేపర్‌లు, బ్యాంక్ బ్యాలెన్సు, భార్య బంగారం ఇచ్చేసి కూడా రోడ్డు మీదకొచ్చేసినటువంటి సింహరాశి వాళ్ళని చూసాను. అయ్యో! ఉమ్, వాళ్ళన్నీ అయిపోయిన తర్వాత వస్తారు. సార్ ఇట్లా జరిగింది, అట్లా జరిగిందని చెప్తారు. అన్నీ వచ్చా అన్నీ అయిపోయాక ఆ! వస్తే అన్నీ అయిపోయాక ప్రయోజనం. వస్తారు. కనీసం ముందు ఉమ్, జాగ్రత్తగా ముందుకు రారు. ఉమ్, నిజంగా చెప్తున్నాను. ఒక కోటీశ్వరుడు ఉమ్, సైకిల్ టైర్ పంచర్‌లు చేసుకుంటారు చూడండి. ఆ ఉమ్, షాప్ పెట్టుకున్నాడు. అది కోటీశ్వరుడు. కోటీశ్వరుడు. ఉమ్, బంగారం బిజినెస్ చేసి చాలా ఉన్నతమైన స్థానానికెళ్ళి 3, 4 షాప్స్ పెట్టుకున్నాడు. ఉమ్, కేవలం స్నేహితులే. స్నేహితుల వల్ల మోసపోయాడు. మోసపోయి వాళ్ళకి షూరిటీలిచ్చి జరిగిపోయాడు. అంటే వీళ్ళల్లో ఏముంటది తెలుసా మేడం? ఈ ప్రాసెస్‌లో మీరు ఇంకొక యాంగిల్ కూడా వీళ్ళకి తెలుసుకోవాలి ఉమ్, సింహరాశి వాళ్ళు. ఉమ్, ఇప్పుడు సినిమాలో హీరో ఎట్లుంటాడు మేడం? వాడు ఇల్లు ఇప్పుడు 'ఆపద్బాంధవుడులో' చిరంజీవి క్యారెక్టర్ ఏంటి? ఉమ్, గోవులన్నీ అమ్మేసి ఆయన ఒక ఒక బుక్ పబ్లిష్ చేయిస్తాడు. ఉమ్, ఒక బుక్ రాస్తే ఆ బుక్ పబ్లిష్ చేయించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే హీరోయిన్ ఫాదర్ దగ్గర ఈ గోవులన్నీ అమ్మేస్తాడు. ఉమ్, అక్కడ ఏం చూస్తున్నాడు ఈ సింహరాశి వాడు? అరే! నేను గనక ఈ టైంలో వాడికి హెల్ప్ చేస్తే అది జీవితాంతం నాకు ఒక కంటెంట్‌మెంట్, ఒక ఆత్మ సంతృప్తి ఉంటది. నేను ఈ పని చేశాను. ఉమ్. నేను ఈ సహాయం చేశాను. వాడిని యాక్చువల్‌గా నిలబెట్టాను. అది మంచి నేచరే గాని తనకు మాలిన ధర్మం అంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. 10 మందిలో 8 మందికి ఈ అనుభవం ఉంటది మేడం. ఓకే. అయితే ఇందులో సింహరాశి వాళ్ళకి ఇంకొక విషయం కూడా చెప్పాలి. హ్మ్. సింహరాశి మగవాళ్ళకి హ్మ్. హ్మ్. ఆడవాళ్ళతోని జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. ఓకే. ఎందుకంటే వీళ్ళ యాటిట్యూడ్ మెయిన్. వీళ్ళ యాటిట్యూడ్, వీళ్ళ హ్మ్. కమ్యూనికేషన్ స్టైల్ చాలా మంది అంటే 10 మందిలో 7 అమ్మాయిలకు నచ్చుతారు వీళ్ళు. హ్మ్. ఇటువంటి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి 10 మంది అబ్బాయిలు స్నేహితులుంటే హ్మ్. స్కూల్ నుంచి, హ్మ్. కాలేజ్ నుంచి ఈవెన్ మీరు యంగ్ ఏజ్‌లో కూడా హ్మ్. 10 మంది అబ్బాయిల స్నేహితులుంటే ఒక 30 మంది అమ్మాయిల స్నేహితులుంటారు. అంటే ఆన్ ది యావరేజ్ చెప్తున్నా. అంటే అంటే పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ మోసపోవడానికి రెడీగా ఉంటాడు కాబట్టి అమ్మాయిలే ఎక్కువ. అమ్మాయిలకెప్పుడు స్నేహితుడిలాగా ఆ! ముందుండేవాడు గావాలి. అవును. సహాయం చేసేవాడు గావాలి. హ్మ్. రెండోది డబ్బులు తీసుకున్నా రిటర్న్ వసూలు చేసుకోలేనివాడు గావాలి. ఆ! ఈ బ్యాచ్. సో, మొత్తానికి కాబట్టి మొత్తానికి అమ్మాయిల్ని చెడ్డవాళ్ళని చేస్తున్నారు. అమ్మాయిలు గాదు. ఆ! నేను అందుకే చెప్పాను. 10 హ్మ్. మందిలో 5గురని నేను అన్నాను. అందరిని రైట్. అనలేదు. రైట్. అనలేదు. అంటే అమ్మాయిలు అలాంటి వాళ్ళని కోరుకుంటారు అమ్మాయిలైతే ఆబ్వియస్‌గా. హ్మ్. ఇష్టపడేలాగా వీళ్ళ తత్వం తత్వం ఉంటుందండి. ఎందుకంటే ఉంటుంది. వీళ్ళు మాట్లాడే స్టైల్ ఈవెన్ కర్కాటక రాశి వాళ్ళు కూడా, మేషరాశి వాళ్ళు, హ్మ్. మీరు ధనురాశి వాళ్ళు కూడా చూడండి. వాళ్ళ కమ్యూనికేషన్ స్టైలు, మాట్లాడే విధానం, వాళ్ళని వాళ్ళు ప్రెజెంట్ చేసుకునే విధానం, అవతల వాళ్ళు ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇంప్రెస్ అయ్యేలాగా ఉంటది. అలా పడుంటారు అలా అంతే. ఉంటారంతే. సో, ఓకే. అలాంటప్పుడు సింహరాశి వాళ్ళు హ్మ్. ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటం వచ్చింది. మన జీవితంలో తెలియనిదేదో జరిగిపోతుంది, హ్మ్. నష్టం వస్తుంది అన్నది అవును. మీ దగ్గర నష్టం వచ్చేటట్టుంటే ఇదే ఆలోచించుకోండి ఫస్ట్. హ్మ్. హ్మ్. మీరు కుటుంబ సమస్యలొస్తున్నాయి అంటే ఇదే ఆలోచించుకోండి. మూలం హ్మ్. ఏంటి అంటే ధనం. హ్మ్. మూలం ఏంటి అంటే డబ్బు. హ్మ్. అన్ని చోట్ల అదే రూల్ చేస్తుంది మిమ్మల్ని.
ఉమ్. మీరు కూడా దాని చుట్టూ తిరుగుతున్నారు. ధనం మూలం కానీ ఇదని జగత్. దానికి తగ్గట్టుగా మీ పర్సనాలిటీ ఉందా? మీ పర్సనాలిటీలో లూప్ లైన్స్ ఏంటి? రైట్. సో వాటి మీద మీరు గనుక దృష్టి పెడితే మీకు డెఫినెట్‌లీ ఈ లాస్ ప్రివెంట్ అవుతది. మీకు నష్టం అన్నది మీరు నివారించొచ్చు. ఓకే. రెండో విషయం ఏంటి? రిలేషన్స్ చెడిపోవు. రిలేషన్స్ చెడిపోతే కూడా కూర్చొని ఏడుస్తారు చిన్న పిల్లల్లాగా. ఉమ్. చూడండి, సింహరాశి వాళ్ళు అక్క వదిలేసింది, ఉమ్. మా సిస్టర్ మాట్లాడట్లేదు, మా ఫ్రెండ్ మాట్లాడట్లేదు అని తెగ తలుచుకొని బాధపడిపోతారు. ఉమ్. ఉమ్. వాళ్ళు ఒక పక్కన ఎంత సంపాదన ఉన్నా గానీ ఈ భావోద్వేగాలు కావాలి వాళ్ళకి. ముఖ్యంగా చిన్ననాటి స్నేహితులు అంటే వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటది మేడం. ఎందుకంటే చాలా డీప్ రిలేషన్స్ మనకి చిన్నప్పుడు స్నేహితులతో ఎక్కువ ఉంటది. ఉమ్. సో కాబట్టి మీ ఎమోషన్‌కి, అక్కడ రేషనల్ ఫ్యాక్ట్స్‌కి మీరు ఎప్పుడు గూడా మీ యొక్క తెలివితేటల్ని వాడి, అక్కడ మనం ఎంతవరకు ఎమోషనల్ అవ్వాలి, ఎంతవరకు ఎమోషనల్ కాకూడదు అని గనుక మీరు తెలుసుకోకపోతే, ఉమ్. షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఎన్ని కూటములొచ్చినా ధన నష్టం తప్పదు. అనవసరమైన ధన నష్టం మీరు తెచ్చుకోవాల్సొస్తది. రైట్. సో, ఎలాంటివి మార్చుకోవాలో ఎలాగో చెప్పారు కాబట్టి లక్షణాలు. వీళ్ళకి ఏ ఫీల్డ్ సూట్ అవుతుందో అది చెప్పండి. ఎనీ ప్రొఫెషన్ దే వాంట్ టు బి ద ఫ్రంట్ ఆఫీసర్, ద ఓకే. ఫ్రంట్ మేనేజర్. హ్మ్. హ్మ్. ముందు ఉండి వెనక 100 మందిని నడిపించాలి అనేటువంటి ఏ ఫీల్డ్ అయినా వీళ్ళకి హ్మ్. దే ఆర్ వెరీ గుడ్ మేనేజర్స్. హ్మ్. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ మేనేజింగ్ పీపుల్. హ్మ్. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ కమ్యూనికేటింగ్. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ అడ్రెస్సింగ్ నాలెడ్జ్. ముఖ్యంగా వీళ్ళకి నేనైతే ఒక 100లో 30 మందికైతే ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేనైతే చాలా బావుంటది. డెఫినెట్‌లీ చెప్తాను. ఎందుకంటే వీళ్ళు హ్మ్. చాలా క్రియేటివ్‌గా ఉంటారు. మగవాళ్ళైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సింహరాశి వాళ్ళు మీ భర్తలైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత మంచి రొమాంటిక్ డ్రెస్ యేసుకున్నా, ఎంత అప్‌డేటెడ్ డ్రెస్ యేసుకున్నా గానీ వీళ్ళకి చీరల్లో ఉండే ఆడవాళ్ళే నచ్చుతారు వీళ్ళకి.